మన రాజ్యాంగం మన హక్కులను మనం ఎట్టా సాధించుకోవాలి, ఎట్టా కాపాడుకోవాలని పెట్టి ఎలుగులకు శుక్రవారం కాల్ని అదల్లా పెట్టుకుంటా వచ్చినప్పుడల్లా అడుగుల నేను అంజన్నతోటి పోయి ఆయన 1000 మంది 2000 మంది అక్కడ పెట్టిండు. పెట్టి ఈరోజు ఇందిరాబాద్కు చేర్చిందంటే గొప్ప పని అంజన్నది. అంజన్నకు స్వాగతం అన్నాను. అంజన్న, నీవు చేసిన పని అందరు వాడవు. నీవు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరు వాడవు, నీవు అందరు వాడవు. అందరిని కలుపుకోపోయే గుణం నీకుంది అంజన్న గారు. ఈ రోజుల్లో ఎవరు చేయని పని నువ్వు చేస్తున్నావు. నీకు అందరం మాలమానాడు గాని అన్ని సంఘాలు నీకు సపోర్ట్ ఉంటది. నిన్ను రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇది ఒప్పుకున్నాడు, ఇది ముందుకు తీసుకుపోవాలని కూడా అంజన్నతోటి అంజన్న గ్రూప్ను 5 మందిని తీసుకుపోయి కూడా మాట్లాడి ఒప్పించే గుణం అన్ని సంఘాలు కూడా మాట్లాడుకున్నామని కూడా మీకు మనం చెప్తున్నాం. ఎందుకంటే అందరికీ రావోదు అంజన్నలాగా 24 గంటలు ఇదే తిరుగుతున్నాడు, ఇదే కష్టపడుతున్నాడు. ఆయన కష్టంలో మనం కూడా ఇంత సహకరించాలని కూడా అన్ని సంఘాలు అనుకున్నామని కూడా మీకు మనం చెప్తున్నాము. రాజ్యాంగం అంటే మనకు ముఖ్యమైన రాజ్యాంగం తీసేయాలి అన్నతోళ్ళు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరంటే బీజేపీ అని కూడా మీకు మనం చెప్తున్నాను. బీజేపీ ఆ రోజుల్లో రాజ్యాంగాన్ని తొలగించింది. రాజ్యాంగం తొలగించింది ఏమని? ఎస్టీ చట్టం తొలగించింది. గుర్తుందా? ఎవరైనా చేతులు ఎత్తానికి గుర్తున్నారు? ఎవరికి లేదు. ఏదో 10 మందికి ఉండదు. ఏది మేధావులు గుర్తున్నలకే ఉంది. రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ ఈ బాలమాది వాళ్ళకి ఏది ఎక్కువ రాజ్యాంగం ఉన్నందుకు ఇది ఎస్టీ కేసులు పెడతారని ఇది తొలగియాలి, వీళ్ళను రోడ్డు మీదకి తేవాలని కుట్ర చేసిందంటే బీజేపీ చేస్తే తొలగించినప్పుడు ఏం ఆలోచన చేసినాం? కృష్ణమాదేవి గారు నేను ఈ రాజ్యాంగాన్ని తొలగించిండ్రు, మన అక్కలు మన చెల్లెళ్ళు రోడ్డు పడుతూ ఓరు, మన అక్కలు మన చెల్లెళ్ళు మంచి చీర కట్టుకొని మంచిగా పోయిందంటే చెడాయించి రేపు చేసి సావతేకి పోయి స్టేషన్ బెల్ తీసుకుంటారు వాళ్ళు అగ్ర కులాలు. మనం ఏం చేయాలని మేము ఇద్దరం మాట్లాడుకొని ఆ రోజుల్లో మనం 2 రాష్ట్రాలు తిరిగి మన రాజ్యాంగాన్ని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎట్లా పెట్టిండో ఆ రాజ్యాంగాన్ని తెచ్చుకున్న దగ్గర మన ఇద్దరం పోరాటం చేయాలని కూడా మాట్లాడుకున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాను. అందుగురించే ఇద్దరం మాట్లాడుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం చలో వరంగల్ అని సింహగర్జన కానీ పిలిపిస్తే లక్షలాది మంది వచ్చేసిండ్రు. వరంగల్లో వస్తే అన్ని పార్టీలను పిలిచినాం. అన్ని పార్టీలు పిలిచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎట్ట ఉండాలో అట్ట ఉండాలని పిలుపునిచ్చి పీచీలు ఇస్తే ఢిల్లీ నుండి రామ్దాస్ అత్వాలని తోలిండ్రు బీజేపీ పార్టీ అని కూడా మనం చూస్తున్నాను. అంత ఒత్తిడి వచ్చే వరకు ఏమంది బీజేపీ? మేం కాదబ్బా, మేం కాము, మన న్యాయవాదులు తొలగించిండ్రు. న్యాయవాదులు ఎందుకు తొలగిస్తారయ్యా? వాడు తొలగించు, అందరూ బాబునోళ్ళే. బాబునోళ్ళని పెట్టిండాడా? మన బాధలు మన ఆదాలు ఎవరు విన్నాడా? ఆ బాబునోళ్ళకేంటి ఇదే మంచిది అనుకొని కూడా తొలగిస్తారని కూడా మీకు మనం చెప్తున్నాను. తొలగించిన ఎస్ఎస్టీ చట్టం మేం కాదు అని బీజేపీ చేతులు ఎత్తేసింది. అప్పుడు అంటే గట్టిగా ఒత్తిడి పోయే వరకు రామదాస్ అత్వాల హైదరాబాద్ వచ్చి మేము చేస్తాం ఎస్ఎస్టీ చట్టం చేస్తాం అని చెప్పిండు. మళ్ళీ ఏం చేయకుండా మత్సంగా ఉండడానికి కూడా మీకు మనం చేస్తున్నాను. సింహగర్జన అయిపోయినాక మళ్ళా సెలో ఢిల్లీ పెట్టి మాకు ఎస్టీ చట్టం వచ్చిన దగ్గర లేవు జంతర్ మంతర్ కాడ ధర్నా కూర్చొని ఎస్టీ చట్టం పెట్టిన దగ్గర మేము లేవని మేము ధర్నా చేస్తే జంతర్ మంతర్ కాడ మేము యథాలుగా పెట్టినాం అన్నాక అప్పుడు లేచి వచ్చినామని కూడా మీకు మనం చేస్తున్నాను. అయితే ఎంత బాధలు పడినాం. ఆ చట్టం లేకపోతే మనోడు ఏడ ఉన్నా ఇట వస్తాడు, స్టేషన్ బెల్ తీసుకుంటాడు. స్టేషన్ బెల్ తీసుకున్నాక మనకు న్యాయవాద జరుగుతుంది, మనం అన్యాయంగా రోడ్లో పట్టుకుపోతాం. అందుగురించే ఈ సంఘాలు ఉన్నందుకు మన చట్టాన్ని మనం కాపాడుకున్న శక్తిగా ఎదిగినవని కూడా మనం చేస్తున్నాను. 10 నిమిషాలు అయిపోతుంది.